మాటలకి దస్వంత్ వెట్రి గారు ఇద్దరూ నీరుగారిపోయారు. ఇద్దరూ బాధగా అతుల్యనే చూస్తూ ఉండగా, అది నీ బాధ్యత, నీ హక్కు, అది నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి బంగారం అన్నమాట బేస్ వాయిస్ లో కంగుమంటూ వినిపించేసరికి అతుల్య పెదవుల్లో నవ్వు, కళ్ళల్లో భయం ఒకేసారి వచ్చి చేరాయి. వెంటనే ఆ గొంతు వినిపించిన వైపు తిరిగిన అతుల్యకి సెమీ ఫార్మల్లో హుందాగా ఉన్న శక్తి కనిపించగానే ఆమె సంతోషం మాటల్లో వర్ణించలేనిది. శక్తిని చూడగానే తుమ్మెదలా అతన్ని చేరి అమాంతం అతని మీదకు దూకినట్టే ఎగిరి మరీ హక్ చేసుకుని, ఎందుకు ఇంత లేట్గా వచ్చావు నువ్వు అని అడిగింది చురుకోపంగా, తనెక్కడుందో అప్పటికే మర్చిపోవడం వల్ల. ఆమె ముద్దుగా అడిగిన ప్రశ్నకి శక్తి నవ్వుతూ ఆమె ముంగురుడు సరిచేసి, నేను కరెక్ట్ టైంకే వచ్చాను బంగారం, నువ్వే నీ రూమ్ నుండి కదల్లేదు అని చెప్పగానే అతుల్యకి అయోమయంగా అనిపిస్తుంటే ఆలోచనలో పడింది. క్షణాల్లో తనెక్కడుందో గుర్తురాగానే కంగారుగా శక్తి నుండి దూరం జరిగి అతనికి అడ్డుగా నిలబడి భయంగా నేల చూపులు చూస్తూనే, తన పేరు శక్తి రాఘవేంద్ర, నేను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, నన్ను ప్రాణంగా బ్రతుకుతున్న వ్యక్తి ఇతనే చిత్తప్ప అంటూ భయంగా శక్తి చేయి పట్టుకుంది. ఆమె మాటలకి వెట్రి గారి నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో అతుల్య తన చేతిలో ఉన్న శక్తి చేతిని ఇంకా బలంగా పట్టుకుని భయంగా తలెత్తింది. తన కళ్ళెదుట తననే చిరునవ్వుతో చూస్తున్న వెట్రి గారు, వల్లి గారు, దస్వంత్ కనిపించగానే వాళ్ళ చూపులకి అర్థం తెలియక పిచ్చెక్కిపోతున్నట్టు అనిపిస్తుంటే, ఎందుకు అలా చూస్తున్నారు, తనని నేను నిజంగానే ప్రేమిస్తున్నాను చిత్తప్ప, తను లేకపోతే నేను బ్రతకలేను, నాకు నా సీబీ కావాలి అని చెప్పింది మొదటిసారి కాస్త కోపంగా. ఆమె మాటలకి వెట్రి గారు చిరునవ్వు ఇంకాస్త పెద్దది అయితే దస్వంత్ వీళ్ళ ముందుకొచ్చి ఇద్దరినీ కలిపి హగ్ చేసుకుని, ఐఆమ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్ అంటూ ఇద్దరినీ విష్ చేసి కళ్ళతోనే శక్తికి ఏదో సైగ చేసి వాళ్ళకి దూరం జరిగాడు అతను. అతుల్య చేసిన పనికి ఆమె ప్రేమిస్తుంది వెట్రి గారు సెలెక్ట్ చేసిన అబ్బాయినే అని వల్లి గారికి అర్థం కావడంతో ఆమె సంతోషం మాటల్లో వర్ణించలేనిది. అతుల్య జీవితం ఆమె కోరుకుంటున్న విధంగా మలుపు తిప్పినందుకు దేవుడికి మనసులోని కృతజ్ఞతలు చెప్పుకుని చాలా సంతోషించారు. దస్వంత్ తన నుండి దూరం జరగగానే షాక్ నుండి కాస్త తేరుకున్న అతుల్య అందరి వైపు అయోమయంగా చూస్తూ, అసలు ఇక్కడేం జరుగుతుంది, మీ అందరికీ నా సీబీతో ముందే పరిచయం ఉందా అని అడిగింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇప్పటికీ ఆమెకు అర్థం కాకపోవడంతో ఆమె ప్రశ్నకి వెట్రి గారు, దస్వంత్, శక్తి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇక ఆమె దగ్గర దాచి ప్రయోజనం లేదని అర్థం కావడంతో శక్తి అతుల్యను తీసుకెళ్లి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి వల్లి గారిని వాటర్ తీసుకుని రమ్మని అడిగాడు. ఆవిడ వాటర్ తీసుకుని రాగానే అతుల్యకి కాసిన్ని తాగించి ఆమె మొహాన్ని దోసిలిలోకి తీసుకుని, నీకు నిన్న చెప్పాను కదా, నువ్వు నీ కళ్ళతో చూస్తున్న ప్రపంచం అబద్ధం, నువ్వు అపోహతో నిన్ను నువ్వే పంజరంలో బంధించుకుంటున్నావు అని అనగానే అతుల్య అవును అన్నట్టు తలూపింది. దానికి శక్తి మళ్ళీ మాట్లాడుతూ, నేను చెప్పింది అక్షరాల నిజం బంగారం, నువ్వు నీ కళ్ళతో చూస్తున్న ప్రపంచం అంతా నీకు ఇష్టం లేకపోయినా నువ్వు నీ స్వేచ్ఛని కోల్పోతున్నావు అని తెలిసినా నీ రక్షణ కోసం కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన ప్రపంచం ఇది. నీ కోసం మీ చిత్తప్ప నిద్రాహారాలు మానేసి మరి మీ నాన్నకు సంబంధించిన ఈ ఆస్తిని, ఆయన ప్రతిరూపం అయిన నిన్ను కాపాడడానికి ఆయన నిర్మించిన ప్రపంచం ఇది అనగానే అతుల్య షాక్తో బిగుసుకుపోయింది. ఆ క్షణమే అతుల్యకి అర్థమైంది, ఇన్నాళ్ళు ఏ విషయం అయితే తనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు అని అనుకుంటుందో ఇప్పుడు ఆ విషయమే శక్తితో సహా అందరికీ తెలుసు అని అర్థం కావడంతో ఆ భయంలో అతుల్య శరీరమంతా మృత్యువు చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఆ భయంలోనే ఆమె హార్ట్ బీట్ పెరిగి స్పృహ కోల్పోతున్న టైంలో ఆమెను గమనిస్తున్న శక్తి ఆమెను బలంగా కుదిపి, బంగారం బీ స్ట్రాంగ్, నువ్వు తెలుసుకోవాల్సిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయి అనగానే తానున్న షాక్ కంటే ఇంకా పెద్ద షాక్ తగిలినట్టు అనిపించింది అతుల్యకి. వెంటనే తల విదుల్చుకుని కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుని కన్నీళ్లతో శక్తి కళ్ళల్లోకి చూస్తూ, ఇవన్నీ ఎందుకు చెబుతున్నావురా నువ్వు, అసలు మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు, నా చుట్టూ నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అని అడిగింది మాటలు రాక కష్టంగా కూడగలుపుకుని. ఆమె గొంతులో బాధ అక్కడున్న అందరినీ కలిచివేసింది. అందరూ అతుల్య చుట్టూ చేరిపోయారు. అతుల్యకి మరోవైపు కూర్చున్న వెట్రి గారు గతం చెప్పడం మొదలుపెట్టారు. ఇందులో అతుల్యకి మాత్రమే కాదు, వల్లి గారికి, దస్వంతులకు కూడా తెలియని విషయాలు ఉన్నాయి. వెట్రి గారు చెప్పేదంతా తెలిసింది శక్తికి మాత్రమే, అది కూడా ఎలానో చూద్దాం.
ఇక గతంలోకి వెళ్తే అది చెన్నై. అతుల్య తాతగారు ముత్తుకృష్ణ గారు ఆయన చెన్నైలోని మైలాపూర్లో నివసించి అత్యంత ధనికుల్లో ఒకరు. పేరుకి డబ్బున్న మనుషులే గాని ఆయన మనసు చాలా సున్నితత్వం కలిగింది. తన గుమ్మంలో అవసరంలో ఉన్న ఏ మనిషి అడుగు పెట్టినా ఖచ్చితంగా తనకి తోచిన సాయం చేసేవారిని పంపించేవారు ఆయన. ఆయనకి ఆ ఊరిలో చాలా మంచి పేరుంది. ఆ పేరు చూసే అక్కడి రాజకీయ నాయకులు కొందరు ఆయన్ని తమ పార్టీ తరపున ఎలక్షన్లో నిలబెట్టాలి అని చాలా ప్రయత్నించారు గాని అప్పట్లో ఆ ప్రపోజల్ని ఆయన చాలా సున్నితంగా తిరస్కరించారు. ఇక ఆయన కుటుంబం విషయానికి వస్తే ఆయన భార్య పేరు కాదంబరి. ఆవిడ కూడా ఆయనకి తగ్గ భార్యనే. గుణంలో సీతమ్మ అయితే తన నట్టింట్లో అడుగుపెట్టిన ఏ ఒక్కరిని ఖాళీ కడుపుతో గడప దాటనిచ్చేది కాదు అన్నపూర్ణాదేవి. ఆ దంపతులకు తగ్గట్టే ఆనిముత్యాల్లాంటి పిల్లలు సెల్వరాఘవన్, వెట్రివేల్, కమలి. ముగ్గురికి ఒకరంటే ఒకరికి ప్రాణం. వెట్రి గారికి, కమలి గారికి చిన్న వయసు నుండే అన్న ఏం చెబితే అదే వేదం. తండ్రి తర్వాత తండ్రిలా గౌరవించేవారు ఆ ఇద్దరు ఆయన్ని. ఆయన కూడా తమ్ముడిని, చెల్లిని ప్రాణంగా చూసుకునేవారు. ముత్తుకృష్ణ గారికి ఒక తమ్ముడు. ఆయన భార్య తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లో మరణించారు. వారికి ఒక బాబు. బాబు పేరు వెట్రిమారన్. వాళ్ళతో పాటు ఈ బాబు కూడా ఆ ప్రమాదానికి గురయ్యాడు గాని ఆఖరి నిమిషంలో తల్లి సమయస్ఫూర్తి వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుండి తమ్ముడి బిడ్డను తన బిడ్డలతో సమానంగా పెంచారు ముత్తుకృష్ణ గారు, ఆయన భార్య. కాదంబరి గారు కూడా నలుగురిలో ఏ భేదభావం చూపించకుండా నలుగురిని సమానంగా చూసేవారు. ఇక ఆ నలుగురు కూడా ఒకే తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి ఉండేవారు. వీళ్ళు పెరిగి పెద్దయ్యే కొద్దీ సెల్వరాఘవన్ గారు మెడికల్ ఫీల్డ్ మీదున్న మక్కువతో డాక్టర్ అయితే, వెట్రివేల్ గారు చదువు పూర్తి చేసి తండ్రి అండతో బిజినెస్ స్టార్ట్ చేశారు. కమలి గారికి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేశారు పెద్దలు. ఇక వెట్రిమారన్ గారు కూడా తన పెద్ద అన్నలానే మంచి డాక్టర్ కావాలన్న ఆశతో ఆయన కూడా మెడిసిన్ చదువుతూ ఉన్నారు. అప్పటికే సెల్వరాఘవన్ గారు తనతో పాటు మెడిసిన్ చదివి తనలానే ప్రజల కోసం డాక్టర్ అయిన ఇందిరా గారిని ప్రేమించారు. చెల్లెలి పెళ్లి అవ్వగానే తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? అందుకే ఎవ్వరూ ఊహించని విధంగా తెల్లారితే పెళ్లి అనగా కాసేపటి క్రితం వరకు కూడా అన్నలిద్దరితో తమ్ముడితో సరదాగా కబుర్లు చెప్పి లోపలికి వెళ్లిన కమలి గారు ఆత్మహత్య చేసుకుని కన్నుమూశారు. ఆమె మరణం కుటుంబ సభ్యులందరినీ తీరని మనోవేదనకు గురిచేసింది. అసలు ఆవిడ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో ఎంతగా ఆరా తీసినా ఎవ్వరికీ అర్థం కాలేదు. పోనీ పెళ్లి ఇష్టం లేదా అంటే అది కూడా కాదు. ఆవిడకి అబ్బాయి బాగా నచ్చడమే కాదు, కొద్ది సమయంలోనే ఆయన్ని చాలా ఇష్టపడ్డారు ఆవిడ. అందుకే ఆవిడ మరణానికి కారణం ఏంటో ఎవ్వరికీ అంతు చిక్కలేదు. ఆవిడ చనిపోయాక ఇల్లంతా శ్మశానంలా తయారయింది. ఎవ్వరి మొహంలోనూ సంతోషం లేదు. అందరికీ పదే పదే కమలి గారి అల్లరి, ఆవిడతో సరదాగా గడిపిన సమయమే కళ్ళ ముందు మెదులుతుంటే అందరి బాధ ఎక్కువవుతుంది గాని తగ్గట్లేదు. అందుకే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితేనే మళ్ళీ ఇంట్లోకి సంతోషాలు వస్తాయి అన్న ఆలోచనతో సెల్వరాఘవన్ గారికి పెళ్లి చేయాలి అని పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అదే విషయం ఆయనకి చెప్పడంతో ఆయన దాచకుండా తన ప్రేమ విషయం చెప్పి ఇందిరా గారిని తప్ప మరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించలేను అని ఖరాఖండిగా చెప్పేశారు. ఆయన మాటలకి అందరూ మౌనం దాల్చితే పెళ్లి అంటే ఇద్దరి మనుషుల మధ్య ఏర్పడే బంధం మాత్రమే కాదు, రెండు మనసుల కలయిక అని మాత్రమే కాదు, పెళ్లి విషయంలో పిల్లల అభిప్రాయానికి విలువ ఇచ్చే ముత్తుకృష్ణ గారు వాళ్ళ మధ్య తన ముద్దుల కూతురు లేదన్న బాధను కష్టంగా దిగమింగుకుని నీ ఇష్టమే మా ఇష్టం, రేపే వెళ్ళి అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడతాను అనడంతో సెల్వరాఘవన్ గారే కాదు అందరూ చాలా సంతోషించారు. కొద్ది రోజుల క్రితం ఊహించని చావుతో శోకసంద్రంలా మారిన ఆ ఇల్లు ఇప్పుడు సెల్వరాఘవన్ గారి పెళ్లి బాజాలతో సంతోషాల హరివిల్లుగా మారింది. కోరుకున్నట్టుగానే సెల్వరాఘవన్ గారు ఇందిరా గారిని పెద్దలందరూ అంగీకారంతో పెళ్లి చేసుకుని ఆయన డ్రీమ్ ప్రకారం ఆమెను తీసుకుని ఆంధ్రాలో హాస్పిటల్ పెట్టాలి అనుకున్నారు. ఆయన కోరిక ఆల్రెడీ ముత్తుకృష్ణ గారికి తెలుసు కాబట్టి చనిపోయిన కమలి గారికి కట్నం కింద ఇవ్వాలి అనుకున్న 40% ఆస్తి సెల్వరాఘవన్ గారి చేతిలో పెట్టి సంతోషంగా కొడుకు కోడల్ని దీవించి పంపించారు. అప్పుడు ఆంధ్ర చేరుకున్న సెల్వరాఘవన్ గారు ఇందిరా గారితో కలిసి హాస్పిటల్కి మంచి ల్యాండ్ చూసి అన్ని ఏర్పాట్లు చేసుకుని హాస్పిటల్ ఓపెన్ చేసేసరికి సంవత్సరం పైనే పట్టింది.
అంతవరకు భార్యాభర్తలిద్దరూ కూడా వేరే హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఈ హాస్పిటల్ పనులు చూసుకుంటూ ఉండేవారు. అలా ఫ్రీగా వైద్యం చేసే హాస్పిటల్తో మొదలైన వారి సేవా ప్రయాణం అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు అంటూ చాలా వరకు వారి ఆస్తి అంతా సంఘ సేవలకే అంకితం అయ్యేలా చేశారు సెల్వరాఘవన్ గారు, ఇందిరా గారు. 2 ఏళ్లు గడిచేసరికి అతుల్య ఈ భూమి మీదకు రావడంతో వారి ప్రపంచం మరింత అందంగా మారింది. కానీ అనుకోని పరిస్థితుల్లో ముత్తుకృష్ణ గారు, కాదంబరి గారు ఇద్దరు ఒకేసారి జబ్బు చేసి చనిపోవడంతో సెల్వరాఘవన్ గారు, వెట్రివేల్ గారు, వెట్రిమారన్ గారు బాగా కృంగిపోయారు. కొన్నాళ్ళకి సెల్వరాఘవన్ వయసుకు వచ్చిన తమ్ముడిని అలా వదిలేయలేక అతను అప్పటికి ప్రేమలో ఉన్న వల్లి గారి పేరెంట్స్తో మాట్లాడి ఇద్దరికీ అన్నీ ఆయనే అయ్యి పెళ్లి చేశారు. పెళ్లి అయ్యాక ఆయన బిజినెస్ రీత్యా ఇతర దేశాలు వెళ్ళవలసి రావడంతో భార్యను తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. ఇక ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలింది వెట్రిమారన్ గారే కావడంతో ఆయన సమ్మతంతో ఆయన్ని ఆంధ్రాలో ఉన్న మెడికల్ కాలేజీకి మార్పించి అతన్ని వాళ్ళతో పాటే ఆంధ్రాకి తీసుకెళ్లిపోయారు. అలా భార్య బిడ్డతో, తమ్ముడితో ఆయన డ్రీమ్ నెరవేర్చుకుంటూ సంతోషంగా లైఫ్ని లీడ్ చేస్తున్న సెల్వరాఘవన్ గారికి ఒకసారి హాస్పిటల్ నుండి కాల్ రావడంతో కంగారుగా అక్కడికి చేరుకునేసరికి తమ హాస్పిటల్లో నాసీ రకం మందులు వాడి ఒక నడి వయస్కుడు అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని తెలియడంతో ఆయనకి ఒక్కసారిగా గట్టి షాక్ తగిలింది. అసలు ఆయన హాస్పిటల్కి ఆయనకి తెలియకుండా నాసీ రకం మందులు ఎక్కడి నుండి వచ్చాయో అర్థం కాలేదు. అదే విషయం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించారు గాని ఆయన ప్రయత్నానికి ఫలితం శూన్యం కావడం, పైగా ఒక ప్రాణం పోవడానికి తనకి తెలియకుండానే తనే కారణం కావడంతో ఆయన బాగా డిప్రెషన్కి గురయ్యారు. ఆయన్ని అలా చూసి ఇందిరా గారు తట్టుకోలేకపోయారు. నెమ్మదిగా ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకొచ్చి ఆయనకి కొత్త ఉత్సాహం నింపడంతో అసలు ఆయన ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయడం మళ్ళీ మొదలు పెట్టారు. అప్పుడే ఆయనకి శరీరం గగురు పొడిచే నిజాలు తెలిసాయి. ఆ నిజాలు తెలిసాక ఆయన అస్సలు తట్టుకోలేకపోయారు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నారు గాని ఇన్నాళ్ళు తన కళ్ళ ముందే పెరిగిన తమ్ముడు ఇంతటి దుర్మార్గుడు అని ఆయన ఏమాత్రం ఊహించకపోవడంతో అసలు వెట్రిమారన్ గారు అలా ఎందుకు తయారయ్యారో తెలుసుకోవాలి అనుకుని వెంటనే మెడికల్ క్యాంప్కి అని వెళ్ళిన తమ్ముడిని తనని కలవమని కబురు పంపించారు. అప్పటికే వెట్రిమారన్ గారి మెడిసిన్ పూర్తయి అసిస్టెంట్ డాక్టర్గా అన్న పేదల కోసం నిర్మించిన హాస్పిటల్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు. తమ్ముడి నిజస్వరూపం అసలు ఏమాత్రం ఊహించని సెల్వరాఘవన్ గారు ఇంటికి చేరుకోగానే ఆయన తెలుసుకున్న నిజాలు అన్ని ఇందిరా గారితో షేర్ చేసుకునేసరికి ఆవిడ గజగజ వనకడం మొదలుపెట్టింది. అసలు ఒక మనిషి ఇంత రాక్షసంగా ఉండగలుగుతాడా? పైగా అలాంటి వాడితో కలిపి ఇన్ని రోజులు ఒకే ఇంట్లో ఉన్నామా అన్న భయం ఆవిడను నిలవనీయలేదు. అలాంటి వాడితో గొడవ పెట్టుకోవద్దు అని భర్తకి నానా విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు ఇందిరా గారు. కానీ మంచి కోసం ప్రాణాలైనా ఇచ్చే సెల్వరాఘవన్ గారు తన ఇంట్లోనే ఒక రాక్షసుడు స్వైర విహారం చేస్తూ తన కలల సౌధాన్ని పురుగులు పట్టిస్తుంటే చూస్తూ ఊరుకోలేరు కదా. అందుకే ఆవిడ మాటలు ఏమాత్రం లెక్క చేయలేదు. అన్న కబురు పంపడం, అప్పటికే తన నిజస్వరూపం అన్నకి తెలిసిపోయింది అని అన్న చుట్టూ తను ఏర్పాటు చేసిన మనుషుల ద్వారా తెలుసుకున్న వెట్రిమారన్ గారు రాక్షసంగా నవ్వుకుంటూ ఇంటికి చేరుకుని అప్పటి వరకు అన్న ముందు నటించిన ఇక ఆ అవసరం లేకపోవడంతో మంచి మర్యాద లేకుండా ఇంటికి డ్రింక్ చేస్తూనే వచ్చి అన్న ఎదురుగా పొగరుగా కూర్చున్నారు. అతన్ని అలా చూసి సెల్వరాఘవన్ గారు కోపంగా అతని కాలర్ పట్టుకుని అసలేం చేస్తున్నావురా? ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి నువ్వు చేసే చిత్త పనులు ఇవా? అసలు నీలాంటి విషనాగుక నేను ఇన్నాళ్ళు పాలుపోసి మరీ పోషించింది. ఎలా తయారయ్యావురా ఇలా అని అడిగారు బాధ కోపం కలగలిపి. ఎప్పుడూ శాంతంగా ఉండే సెల్వరాఘవన్ గారి కళ్ళల్లో కోపం, గొంతులో గాంభీర్యం చూడగానే ఇందిరా గారు భయంతో 4 అడుగులు వెనక్కి వేశారు గాని అన్నలో ఆవేశాన్ని చూసి వెట్రిమారన్ గారు మాత్రం కొంచెం కూడా తొనకలేదు బెనకలేదు. పైగా వెకిలి నవ్వు నవ్వుతూ పొగరుగా అన్న చేతి నుండి తన కాలర్ విడిపించుకుని తిరిగి మళ్ళీ సింగిల్ సీటర్ సోఫాలో కూర్చుని లెగ్స్ క్రాస్ చేసుకుని అన్న మొహంలోకి చూసి
రాక్షసంగా నవ్వుతూ, నీకు నా గురించి తెలిసింది చాలా తక్కువ అన్నయ్య. నా గురించి పూర్తిగా తెలుసుకున్నావంటే గుండాగి చస్తావు అన్నాడు పెద్దగా నవ్వుతూ. తమ్ముడిలో రాక్షసుడిని కల్లారా చూసేసరికి సెల్వరాఘవన్ గారు అది జీర్ణించుకోలేకపోయారు. ఆ కోపంలోనే ఆయన ముందుకు వెళ్ళబోతుంటే, స్టే దేర్ అని గట్టిగా అరిచిన రాక్షసుడి లాంటి తమ్ముడి అరుపుకి అక్కడే ఆగిపోయారు ఆయన. వెట్రిమారన్ గారు అదే రాక్షస నవ్వును మెయింటైన్ చేస్తూ, ఇప్పటి వరకు నేను చేసిన నేరాలు ఘోరాలు నేనే ఒకసారి నిమరు వేసుకుంటూ, నీకన్నీ చెప్తానన్నా, నా గురించి అన్నీ తెలుసుకునే రైట్ నీకు మాత్రమే ఉంది, బికాస్ నువ్వే నా రోల్ మోడల్వి అనగానే సెల్వరాఘవన్ గారు మాత్రమే కాదు, వీళ్ళకి కాస్త దూరంలో ఉన్న ఇందిరా గారు కూడా వెట్రిమారన్ గారి మాటలకి భర్తను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వెట్రిమారన్ అసలేం చేశారు? ఆయనలో అంతటి రాక్షసుడు ఎలా పుట్టాడు? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.